నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక 3 ఆసనాస్ చెప్పబోతున్నాను. ఈ 3 ఆసనాస్ మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు కేవలం 5 మినిట్సే పడుతుంది. ఈ 5 మినిట్స్లోనే మీ బాడీకి టాప్ టు బాటమ్ ఒక మూమెంట్ ఇచ్చి మజిల్ స్ట్రెంగ్త్ ఇంకా ఫ్లెక్సిబిలిటీని క్రియేట్ చేస్తే ఈ 3 ఆసనాస్. ఈ ఛానల్ ద్వారా ఈ యోగాసనాస్ని ఒక ఫ్రెండ్లీ వేలో మీకు పరిచయం చేయడమే మా ఉద్దేశం. మీరు ప్రకృతిలో రోజు చూసేది ఏ వస్తువుని చూసినా ఏ జంతువుని చూసినా అందులో ఒక ఆసన దాగి ఉంటుంది. సో అవి అన్ఫోల్డ్ చేసి మీకు అందించడమే మా ఉద్దేశం. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ కొండ, ఇదొక ఆసనం. మీరు రోజు గుళ్ళో వెళ్ళి సాష్టాంగం చేస్తారు, అది ఒక ఆసనం. మీరు అలా వెళ్తూ ఒక పాముని చూస్తారు, ఆ పాము కూడా ఒక పోస్చర్లో ఉంటుంది. ఆ పోస్చర్ ఒక ఆసనం అన్నమాట. ఇప్పుడు ఈ 3 ఆసనాస్ నేను మీకు చెప్పబోతున్నాను. అదే పర్వతాసన, సాష్టాంగాసన, భుజంగాసన. ఈ 3 ఆసనాసు ఈజియెస్ట్ వేలో నేను మీకు అందించబోతున్నాను. అవి మీరు చూసి నేర్చుకుని రోజు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఆసనాస్లో ఫస్ట్ ఆసనం వచ్చేసి పర్వతాసన. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మీ కాళ్ళు 2 జతగా పెట్టుకుని యాంకిల్స్ కలిసి ఉండాలి. 2 బొట్టన వేళ్ళ మధ్య గ్యాప్ ఉండి వి షేప్లో ఉండేటట్టు చూసుకోవాలి. స్ట్రైట్గా నుంచుని నమస్కార ముద్ర. మీరు ఏ ఆసన స్టార్ట్ చేసినా నమస్కార ముద్రతో స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ చేతులు 2 అప్ చేస్తారు. ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఇప్పుడు మీ రైట్ లెగ్ని బ్యాక్ తీసుకెళ్ళాలి ఇలా. తర్వాత మీ లెఫ్ట్ లెగ్ని కూడా బ్యాక్ తీసుకుని వెళ్ళి ఒక పర్వతం షేప్లో నుంచోవాలి. మీ హెడ్ అనేది మీ 2 చేతులకి మధ్యలో ఉండాలి ఇలా. మీరు ఆసనాస్ వేసేటప్పుడు మీ ఐస్ని క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఆసనం మీద మంచి ఫోకస్ దొరుకుతుంది. ఇలా మీరు ఉండగలిగినంతసేపు ఉండి మీరు బయటికి రావాలనుకున్నప్పుడు ఫస్ట్ మీ రైట్ లెగ్ని ముందుకు తీసుకుని వచ్చి తర్వాత లెఫ్ట్ లెగ్ ఇలా. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ నార్మల్ పొజిషన్. ఇది పర్వతాసన. ఇప్పుడు చాలామంది ఫార్వర్డ్ బెండ్ పూర్తిగా రాదు. అలాంటి వారికి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. చాలామంది ఫార్వర్డ్ బెండ్ చేయలేరు, ఇంతవరకే బెండ్ అవ్వగలుగుతారు. ఓకే, ఇంతవరకు బెండ్ అవ్వగలిగిన నో ఇష్యూ. యోగాసనాస్ అనేది మీ బాడీని స్ట్రెచ్ చేసి ఇబ్బంది పెట్టి ఆసనాలోకి వెళ్ళడం కాదు లక్ష్యం. మీరు ఎక్కడైతే స్టేబుల్గా నిలబడగలుగుతారో అక్కడ వరకు మీరు ఆసన చేయండి. డే టు డే ఇంప్రూవ్మెంట్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. సో మీకు ఇక్కడ వరకే వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీ నీస్ని లైట్గా బెండ్ చేసినప్పుడు మీరు గ్రౌండ్ని రీచ్ అవ్వగలుగుతారు. అప్పుడు మీరు రైట్ లెగ్ని బ్యాక్ తీసుకెళ్ళండి. తర్వాత లెఫ్ట్ లెగ్ని బ్యాక్ తీసుకుని వెళ్ళి మీ హెడ్ని మీ హ్యాండ్స్తో అలైన్ చేసి ఐస్ క్లోజ్ చేసుకుని ఆసనాలో ఒక 15 సెకండ్స్ ఉండడానికి ట్రై చేయండి. తర్వాత మెల్లిగా ఆసనా నుంచి బయటికి వచ్చి పాదహస్తాసన. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ నార్మల్ పొజిషన్. సో మీరు బ్యాక్ ఇలా కాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మీ పాదాన్ని పూర్తిగా గ్రౌండ్తో కాంటాక్ట్ ఉంచగలిగితే మీ యొక్క కాఫ్ మజిల్స్లో ఉన్న స్ట్రెచ్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫుల్ స్ట్రెచ్ని. సో 3వసారి ఈ ఆసన ఎలా వేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ నమస్కార ముద్ర. ఇన్హేల్ చేస్తూ మీ చేతుల్ని అప్ తీసుకుని వెళ్ళి ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఇప్పుడు రైట్ లెగ్ని బ్యాక్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకుని వెళ్ళి 2 పాదాలు గ్రౌండ్కి టచ్ అయ్యేటట్టు ఉండాలి. మీ తల మీ చేతుల మధ్యన ఉండి ఒక మంచి పోస్చర్ పర్వతం లాగా నుంచోవాలి. ఇక్కడ ఉండగలిగినంతసేపు ఉండి మీ రైట్ లెగ్ని ముందుకు తీసుకుని వచ్చి తర్వాత మీరు లెఫ్ట్ లెగ్ని తీసుకుని వచ్చి ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇప్పుడు నేను చెప్పబోయే 2వ ఆసన సాష్టాంగాసన. మీరు రోజు గుడికి వెళ్ళి సాష్టాంగం చేస్తుంటారు. సాష్టాంగం అంటే మొత్తం మీ బాడీ మొత్తం కింద పెట్టేసి చేతులు ఇలా ముందుకు పెట్టి దేవుడికి మొక్కుతారు. ఇది యాక్చువల్గా సాష్టాంగాసనం కాదు. సాష్టాంగాసన ఎలా చేయాలి ఒక ప్రాపర్ వేలో చెప్తా. సా అంటే
కలిపి, అష్ట అంటే 8, అంగ అంటే బాడీ పార్ట్స్. మీ 8 బాడీ పార్ట్స్ ని కలిపి సమాంతరంగా నేల మీద ఆనించి ఉంచడం. సో ఆ 8 బాడీ పార్ట్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. మీ 2 కాళ్ళు, తర్వాత 2 నీస్ మోకాళ్ళు, చెస్ట్, ఇంకా మీ పామ్స్ 2 అరచేతులు, మీ చిన్ లేదా హెడ్. ఈ 8 బాడీ పార్ట్స్ ని మీరు కనుక కలిపి భూమికి సమాంతరంగా ఉంచడాన్ని సాష్టాంగాసన అంటారు. ఇప్పుడు అది ఎలా వేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. స్టార్టింగ్ పొజిషన్, స్ట్రైట్ గా నుంచుని మీ 2 పాదాల మధ్యన వి షేప్ వచ్చేటట్టు చూసుకుని బాడీ హెడ్ స్ట్రైట్ చేసి నమస్కార ముద్ర. ఇన్హేల్ చేస్తూ చేతులు అప్ చేయండి, ఐస్ క్లోజ్. ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. పర్వతాసన లాగా ఇక్కడ నుంచి మీ పాదాలని బ్యాక్ తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి ఫస్ట్ మీ నీస్, తర్వాత మీ చెస్ట్, తర్వాత చిన్ గ్రౌండ్కి టచ్ అయ్యేటట్టు చూసుకుంటారు. ఇక్కడ ఉండగలిగినంత సేపు ఉండి అగైన్ పర్వతాసనలోకి వచ్చి 2 కాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ముందుకు తీసుకుని వచ్చి ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇది సాష్టాంగాసన. ఇప్పుడు సాష్టాంగాసనాలో కరెక్షన్స్ చెప్తాను. ఇప్పుడు ఎవరైతే పూర్తిగా పర్వతాసనాలో బెండ్ అవ్వలేరో వాళ్ళు అలాగే సేమ్ నీస్ని కొంచెం బెండ్ చేసి మీరు గ్రౌండ్ని టచ్ చేయడానికి ట్రై చేసి సాష్టాంగాసనాలోకి వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను ఆసనాన్ని, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ పొజిషన్, నమస్కార ముద్ర. ఇన్హేల్ చేస్తూ మీ చేతుల్ని అప్ తీసుకెళ్ళండి. మీరు ఏ ఆసన వేసినా మీరు ఐస్ క్లోజ్ చేసుకుని ఆసన వేస్తే మీ ఆసన మీద ఫోకస్ పెరుగుతుంది. సో ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఇక్కడ నుంచి ఫస్ట్ మీ రైట్ లెగ్ని బ్యాక్ తీసుకుని వెళ్ళి తర్వాత మీ లెఫ్ట్ లెగ్ని కూడా బ్యాక్ తీసుకుని వెళ్ళి మీ నీస్, చెస్ట్ ఇంకా చిన్న టచ్ చేస్తారు. మీరు ఉండగలిగినంత సేపు ఉండి ఆసనాలోంచి బయటికి రండి. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ స్టార్టింగ్ పొజిషన్. ఇప్పుడు 3వ ఆసన భుజంగాసన. భుజంగము అంటే పాము. పాము ఎలా అయితే పైకి లేచి ఉంటుందో ఇప్పుడు ఈ ఆసనాలో మనం అలా పైకి లేచి ఉండిపోతున్నాం. ఈ ఆసన వేసేటప్పుడు నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. చాలా మంది ఈ ఆసన వేసేటప్పుడు వాళ్ళ హ్యాండ్స్ ని యూజ్ చేసి చాలా ఫోర్స్ గా వాళ్ళ బ్యాక్వర్డ్ బెండ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఇలా చేసినట్టయితే మీరు ఆసన పర్ఫెక్ట్ గా వేయడం కాకుండా మీరు బ్యాక్ ని స్ట్రెయిన్ చేసినట్టు అవుతుంది. సో అలా కాకుండా పర్ఫెక్ట్ గా భుజంగాసన ఎలా వేయాలో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. భుజంగాసన స్టార్టింగ్ పొజిషన్, నమస్కార ముద్ర. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్, ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. మీరు 2 లెగ్స్ ని బ్యాక్ తీసుకుని వెళ్ళి సమాంతరంగా నేలకి ఇలా మీ బాడీని ప్లేస్ చేయాలి. మీ 2 చేతుల్ని అరచేతులు మీ బాడీకి పక్కగా ఉండాలి. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ మీ ఫ్రంట్ బాడీని అప్ చేయాలి. ఇలా మీరు ఇక్కడ కనుక టెస్ట్ చేసినట్టయితే నేను నా చేతుల మీద ప్రెజర్ ఇచ్చి నా బాడీని లేపలేదు, జస్ట్ నా స్పైన్తో నా బాడీని లిఫ్ట్ చేశాను. మీరు చేతులు వదిలేసి చూసినా మీ బాడీ అదే పొజిషన్లో ఉండాలి. సో దీనివల్ల మీ స్పైన్కి మంచి స్ట్రెచ్ దొరుకుతుంది. ఇక్కడ ఉండగలిగినంత సేపు ఉండి అగైన్ పర్వతాసన. తర్వాత మీ 2 కాళ్ళని ముందుకు తెచ్చుకుని ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ నార్మల్ పొజిషన్. మీరు ప్రతి ఆసనాలోకి ఎంత స్లోగా అయితే వెళ్తారో ఆసనా నుంచి బయటికి వచ్చేటప్పుడు కూడా అంతే స్లోగా రావాలి. యోగా అనేది ఒక ఆర్ట్. మీరు ఎంత నెమ్మదిగా మీ బాడీతో అలైన్ అవుతూ
ఈ ఫోకస్ని అక్కడ పెట్టి చేస్తారో మీకు అంత మంచి ఎఫెక్ట్ దొరుకుతుంది. భుజంగాసనం ఇంకొకసారి చేసి చూపిస్తాను, కరెక్షన్స్ కూడా చెప్తాను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ పొజిషన్, నమస్కార ముద్ర. ఇన్హేల్ చేస్తూ మీ హ్యాండ్స్ అప్ చేసి, ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఫస్ట్ రైట్ లెగ్ బ్యాక్, తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఇక్కడ నుంచి బాడీని నేలకి సమాంతరంగా పెట్టి మీ స్పైన్ ఇంకా నెక్ రీజియన్ అప్ చేస్తాం. ఇన్హేల్ చేస్తూ. ఇక్కడ మీరు వదిలేసి చూసినా మీ బాడీ అదే పోస్చర్లో ఉండాలి. చాలా మంది ఇలా చేస్తారు భుజంగాసనాలు. ఇలా చేయడం వల్ల మీ స్పైన్ ఎక్కువ హర్ట్ అవుతుంది. సో అలా చేయకుండా జస్ట్ మీ నెక్ ఇంకా స్పైన్ మాత్రమే బ్యాక్కి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఉండగలిగినంత సేపు ఉండి పర్వతాసనం. రెండు కాళ్ళని ముందుకు తెచ్చుకుంటూ ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ నార్మల్ పొజిషన్. ఇప్పుడు చూపించిన ఈ 3 ఆసనాస్ మీరు రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బాడీలో ఫుల్గా ఫ్లెక్సిబిలిటీని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు చూసినట్టయితే నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన 3 ఆసనాస్కి ఈ 3 ఆసనాస్ ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. సో మీరు కనుక ఫస్ట్ వీడియో మిస్ అయ్యి ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, మీరు ఫాలో అయ్యి ఫస్ట్ ఆ 3 ప్రాక్టీస్ చేసి తర్వాత ఇది చేయొచ్చు. లేదు మీకు ఈ 3 చేయాలంటే ఎలోన్గా ఈ 3 కూడా చేసుకోవచ్చు. బట్ ఆ వీడియో ఈ వీడియో కలిపి మీరు చూసి ప్రాక్టీస్ చేసినట్టయితే ఫ్యూచర్లో చెప్పబోయే సూర్య నమస్కారాస్కి చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆ వీడియో వాచ్ చేసి తర్వాత ఇది వాచ్ చేయండి. లేదు ఇదే చేస్తానంటే ఇది కూడా చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఇక్కడ కిందే యోగాసనాస్ వేసేసాను. మీరు యోగా చేయడానికి ఒక రిస్ట్రిక్షన్ అంటూ పెట్టుకోకండి. యోగా మ్యాట్ ఉంటేనే చెయ్యాలి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా మీ డైలీ లైఫ్లో యోగాని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే ఆసనాస్ మీరు అందరూ ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.